పరిశుద్ధ హృదయంతో నిన్ను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు. లేచి నించొని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా, అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా, మా తెల్లవారే పొత్తు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా, జన్మ బంధువంటూ నీకు జై కొట్టినామయ్యా. జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య, మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. నిన్ను తలుచుకున్న వారు లేచి నించొని మొక్కుతారు. నిన్ను తాకే దమ్మున్నోడు లేనే లేడయ్యా, ఆమల్ తాడు కట్టిన ముగ్గోడు ఇంకా పుట్నే లేదయ్యా, మళ్ళీ నిన్ను చూసుకుంటా నిమ్మళ్ళంగా ఉందయ్యా, నీదే పేరు రాసి రక్ష రేకు కట్టుకుందయ్యా, మూడు పొద్దుల్లోన నిన్ను తలిచి మొక్కుతాందయ్యా. జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య, మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమా తెలుగుదేశ సృష్టికర్త ఎన్టీఆర్ సాక్షిగా, ఎన్టీఆర్ ఎగరేసిన పసుపు జెండ సాక్షిగా, చంద్రబాబు నాయుడి యువ గర్జన హక్కుమన్న నవ యువ జవ పిడికిలి పిడుగుల గర్జన, సమరసింహ పూరించిన రణగర్జన, హక్కుమన్న నవ యువ జవ పిడికిలి పిడుగుల గర్జన, గర్జన యువ గర్జన, గర్జన యువ గర్జన, గర్జన యువ గర్జన, గర్జన యువ గర్జన.
నేతల కుళ్ళును అడుగడుగున బయట పెట్టే తెలుగుదేశ ప్రత్యర్థులు బతికుంటే మనలేమని కాంగ్రెస్ నేతల కుళ్ళును అడుగడుగున బయట పెట్టే తెలుగుదేశ ప్రత్యర్థులు బతికుంటే మనలేమని రాజకీయ హత్య చేసే అరాచకపు కాంగ్రెసు రాజకీయ హత్య చేసే అరాచకపు కాంగ్రెసు అంతలపై తిరగబడు సమరాలకు సిద్ధపడు చంద్రబాబు నాయుడి యువ గర్జన భగ్గుమన్న నవ యువజవ పిడికిలి పిడుగుల గర్జన యువరత్న పూరించిన రణగర్జన భగ్గుమన్న నవ యువజవ పిడికిలి పిడుగుల గర్జన గర్జన యువ గర్జన గర్జన యువ గర్జన గర్జన యువ గర్జన గర్జన యువ గర్జన పదులు వందలు కాదు వేల కోట్ల డబ్బునంతా ప్రజలకు నైవేద్యమని ప్రకటన గుప్పించుకుంటూ పదులు వందలు కాదు వేల కోట్ల డబ్బునంత ప్రజలకు నైవేద్యమని ప్రకటన గుప్పించుకుంటూ కాంట్రాక్టుల పేరుతోని దిగమింగే కాంగ్రెసు కాంట్రాక్టుల పేరుతోని దిగమింగే కాంగ్రెసు పథకంపై తిరగబడు యుద్ధానికి సిద్ధపడు చంద్రబాబు నాయుడి యువ గర్జన భగ్గుమన్న నవ యువజవ పిడికిలి పిడుగుల గర్జన సమరసింహ పూరించిన రణగర్జన భగ్గుమన్న నవ యువజవ పిడికిలి పిడుగుల గర్జన గర్జన యువ గర్జన గర్జన యువ గర్జన గర్జన యువ గర్జన గర్జన యువ గర్జన నాలుగేళ్ల పాలనలో 40 దోపిడిరా రైతుల పొట్టలు కొట్టి రాజుల కోటలు గట్టే 4 పాలనలో 40 దోపిడిరా రైతుల పొట్టలు కొట్టి రాజుల కోటలు కట్టే రాజశేఖరుని రాజ్యం పగటి దొంగల He's a legend. He's a legend.
దేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం, పార్టీకే మూలధనం తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా.
ఈరోజు మంచి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్పర్సన్ గా, అదేవిధంగా డైరెక్టర్స్ గా ప్రమాణ స్వీకారం, కాలుమంచి ప్రాథమిక సహకార పరపతి సంఘ చైర్మన్ పర్సన్ గా సంఘ సభ్యులు అందరికీ అందుబాటులో ఉంటారని, రైతులందరికీ సకాలంలో ఎరువులు, పురుగు మందులు, పంట రుణాలు అందిస్తారని, ఎటువంటి రాగద్వేషాలు కానీ, భయం కానీ, పక్షపాతం కానీ లేకుండా నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉంటారని, అందరి సభ్యులకు సమాన అవకాశాలు కల్పిస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అదేవిధంగా వివిధ సొసైటీ నుండి వచ్చిన చైర్మన్స్ కి, గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, మా మహిళా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చైర్పర్సన్ గా గొప్పరం శివప్రసాద్ గారు, అదేవిధంగా మన గద్దె వీర మస్తానరావు గారు మెంబర్గా, అదేవిధంగా రామకోటమ్మ గారు ద్వారా ఈరోజు డైరెక్టర్స్ గా ఇవ్వబడతాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆశీస్సులతోటి, గౌరవ శాసనసభ్యుల యొక్క అభినందనలతోటి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుడతాం.
చాలా గొప్ప విషయం. దీంట్లో భాగంగా ఎంతో మంది ఈరోజు ఇక్కడ రావడం కూడా జరిగింది. దాంట్లో మన స్టేట్ బీసీసీఎల్ నాయకులు గంగాధర్ గారు కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు మీటింగ్ కాబట్టి ఈ కారు మధ్యలో మంచి పనులు ఈ సొసైటీ పరిధిలో కాదు, వినపడ నియోజకవర్గమే కాదు, యావత్ రాష్ట్రంలో కూడా ఈరోజు జలాశయాలన్నీ నిండి ఇదే సమయంలో రాష్ట్రంలో ఉన్న కోఆపరేటివ్ సంఘ వ్యవసాయ పద్ధతి సంఘ పరిధిలో అయితే ఒకటి రైతుకి సరైన సమయంలో అందించాల్సినవి అందిస్తే ముందు రైతు ప్రశాంతంగా ఉంటాడు. మీ ప్రమాణ స్వీకారంలో కూడా ఎరువులకు సంబంధించి ఆర్థికంగా రుణాల గురించి వీటన్నిటిని కూడా మొన్న నేను అక్కడ ప్రమాణ స్వీకారం చేసిన కూడా 43 సర్వీసులు ఈరోజు ఈ యొక్క వ్యవసాయ పద్ధతి సంఘ ద్వారా మీ శాఖలు ఏంటన్నా ఎన్ని శాఖలు ఉన్నాయి? 165 శాఖలు ఉన్నాయి. బ్రాంచీలు 40 ఉన్నాయి, 42. ఈ 160 శాఖలు ఒకసారిగా మనం ఆలోచిస్తే ఎంతమంది వచ్చే చైర్మన్ మీరు ఎక్కడ ఉన్నారనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. అంటే ఈ విలువ ఎప్పుడు అన్నాన్ని పిలుచుకోవచ్చు, అందరూ మీకు కావలసిన, ఎందుకంటే రైతాంగానికి కావలసిన చంద్రబాబు నాయుడు గారు చేయూతనిచ్చి ఇన్ని సౌకర్యాలు అనేది ఇస్తూ ఉంటే మనం ఆనందపడాలి. ఇప్పుడే చూశాను, అదేవిధంగా ఇంకా లాభాలు పెరగాలి. ఈ సొసైటీలో కూడా మన శివప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో మంచి రుణాలు ఇవ్వాలి, అదేవిధంగా లాభాలు పొందాలి, అదేవిధంగా మళ్ళీ రుణాలు పెంచుకునే విధంగా మనం ముందుకు పోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నాయి. ఎవరో ఈ కారుమంచి కావచ్చు, ఈ ఇనుపడి నియోజకవర్గం కావచ్చు, ఏ నియోజకవర్గం చూసినప్పుడు కూడా యువత ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోతూ ఉన్నారు. కూలలన్నీ ఖాళీగా ఉంటా ఉన్నాయి. యువతకి ప్రాధాన్యత రావాలి, వ్యవసాయంలో ఏదైనా విధానాలు రావాలి, అదేవిధంగా పంటల మార్పిడి రావాలి, అదేవిధంగా పరిశ్రమలు రావాలి. వెళితే తల్లిదండ్రుల బాధ కూడా ఒకసారి మనం గమనించాలి. అందుకని ఈరోజు ఏది ఇచ్చినప్పుడు కూడా సూపర్ 6 పథకాల్లో తప్పనిసరిగా ఈరోజు ఒకటిగా అన్నింటినీ పట్టాలెక్కించి ముందుకు తీసుకెళ్తున్న ధనుడు మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒకసారి ఆలోచించుకొని, అదేవిధంగా ఈరోజు విద్యకు ప్రాధాన్యత ఇస్తూ, పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తూ, యువతకి స్ఫూర్తిదాతగా ఉన్న లోకేష్ బాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం అభినందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనేది తెలియజేసుకుంటూ, ఇబ్బంది పెట్టకుండా ఈరోజు ఏ కార్యక్రమానికి అయితే వచ్చామో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి, ఆ ప్రమాణ స్వీకారాన్ని చేసిన మా సభ్యులకి, మా చైర్మన్ గారికి, అదేవిధంగా పెద్దలందరికీ తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా తరపు నుండి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రైతాంగం బాగుండాలి, అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని మరి ఒక్కసారి తెలియజేసుకుంటూ, జోహార్ అన్న ఎన్టీఆర్ పెద్ద విగ్రహం చూస్తాం, చాలా సంతోషం వేసింది. మీ అందరూ ఎంత పెద్దలు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారో చూస్తే తృప్తి కలుగుతుంది. వాడు ఆ విగ్రహం చూసుకుంటే పడిన శ్రమ అంతా మర్చిపోతారు. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, దేశంలో రాష్ట్రాన్ని ప్రథమంగా ఉంచాలని మరి ముందుకు నడిపిస్తున్న నాయకుడు, మన అధినాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం మనం వర్ధిల్లాలని కోరుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం యువతకి స్ఫూర్తిదాతగా ఉండి
రేపు నిరుద్యోగ ప్రభుత్వం కాదు, నిరుద్యోగ వృద్ధే కాదు, ఉద్యోగాల కల్పన చేయించాలనే ఉద్దేశంతో ఆశయంతో ముందుకెళ్తున్న లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వం, యువనాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వం, యువనాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం 10 కాల పాఠాలు ఉండి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన వెనుకొండ నియోజకవర్గ ప్రజానికి, అదేవిధంగా శాసనసభ్యుల వారికి, అదేవిధంగా ఈ యొక్క సొసైటీ ప్రెసిడెంట్ కి, మండల పార్టీ ప్రెసిడెంట్ కి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. జై హింద్, జై తెలుగుదేశం. ఇప్పుడు మన మండల పార్టీ అధ్యక్షులు గుంటూరు సాంబశివరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. సొసైటీ సహకార బ్యాంకు చైర్మన్గా మన గోపాలం శివయ్య గారికి గతంలో చేసిన అనుభవం, ఎలక్షన్లో కూడా గెలిచిన వ్యక్తి గోపాలం శివయ్య గారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధరబాబు గారికి, మన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీఎస్ ఆంజనేయులు గారికి, అలాగే మన కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ అఖిల మల్లికార్జునరావు గారికి, మన సొసైటీ అధ్యక్షులకు మాజీ ఎక్స్ఎంపీపీ ఎంఎస్ కోటేశ్వరరావు గారికి, ముండ్రు సుబ్బారావు గారికి, బొత్సారెడ్డి గారికి, గర్భూడి విశ్వనాథం గారికి, సభకు నమస్కారం. ఈ గ్రామ పెద్దలకు, గ్రామ పార్టీ అధ్యక్షులకు, యూనిట్ ఇన్ఛార్జీలకు అందరికీ పేరు పేద హృదయపూర్వక ధన్యవాదాలు. గ్రామ సర్పంచ్ గారికి వీళ్ళందరికీ పేరు పేద హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన రైతు వారిగా మనకి సకాలంలో ఎరువులు కానీ, లోన్లు కానీ, చిన్న చిన్న రైతులకు కూడా లోన్లు సకాలంలో అందించి మీరందరూ గోపాలం శివయ్య గారి దగ్గరికి వచ్చి మన కవులు, మన పొలం వరకు, మన పొలం వేరే వాళ్ళు చేస్తుంటే వాళ్ళకు కూడా లోన్ ఇప్పించే బాధ్యత కూడా ఉంది. మన మధ్య మల్లికార్జునగా చెప్పారు మన మీటింగ్ లో కూడా. అట్లాంటి వాళ్ళందరూ కూడా, కౌలుదారులందరూ కూడా మనల్ని, మన శివయ్య గారు లోన్ ఇప్పించి వాళ్ళందరికీ ముఖ్య అతిథిగా వస్తున్న శివరావు గారికి, నీలయ్య గారికి, మధ్యన మల్లికార్జున గారికి, మిగతా వేదిక మీద ఉన్న సభ్యులకు, మన కారుమంచి గ్రామం నుంచి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. మేము ఎంతో ఆర్భాటంగా చేసుకోవాలని ఈ సంకల్పించామైంది. ఎంతో కొంత ఈ వర్షం రాకుండా మనం ఇష్టంగా చేసుకోవడం జరుగుతుంది. ఈ సొసైటీ ఎప్పుడు కూడా మా కార్మిక సొసైటీ మన జిల్లాలో అంతకుముందు పాత రోజుల్లో కూడా ఎప్పుడు కష్టం ఉండేది. ఎందుకంటే అప్పుడు ఈ విధంగా ఉండేది కాదు, అన్ని డబ్బులు కట్టడం తీసుకోవడం జరిగేది. నేను అప్పుడు కూడా 1,10,000 పెట్టి ఫస్ట్ బిల్డింగ్ కట్టడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ జిల్లా అక్కడ పెరుగుతూ వస్తుంది. ఈ అదృష్టంలో శివయ్య గారికి పోయినసారి డైరెక్ట్ రావడం మన అదృష్టంగా భావిస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ గారికి అదేవిధంగా ఇప్పుడు కూడా అనేక కార్యక్రమాలు పనిపరుస్తారు. అదేవిధంగా ఎరువులు ముందు పంట లేకుండా ఎరువులు తీసుకురావాలని, ఎరువు పెస్టిసైడ్స్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు అన్ని పొలంలో కానీ కూడా సొసైటీ అదృష్టం. ఎందుకంటే రైతులకు ఉపయోగపడింది సొసైటీ. మందులు కానివ్వండి, పెట్టుబడులు యువత కానీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. దాన్ని సద్వినియోగం చేయాలని సులభంగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మన దృష్టి ఏంటంటే లక్ష్మీ మల్లికార్జున గారు, అదేవిధంగా డైరెక్టర్స్ అయినటువంటి మస్తాన్ గారికి, రామకోటమ్మ గారికి, మరియు ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పల్నాడు జిల్లా రథసారథి, నా రాజకీయ గురువర్యులు డాక్టర్ కుమార్పాటి శ్రీధర్ గారికి నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా వినుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించి 175 నియోజకవర్గాల కన్నా వినుకొండ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నటువంటి వ్యక్తి మన నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ సిపికు శ్రీ దీని ఆంజనేయులు గారికి నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా మన నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సోముడు, వివాద రహితుడు, రైతాంగం యొక్క సంక్షేమ అభివృద్ధి కోరుకునేటువంటి వ్యక్తి మరి మల్లికార్జునరావు గారికి, అదేవిధంగా వేదిక మీద వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులందరికీ ఈ యొక్క కార్యక్రమం, ఆ రైతు బాగుంటేనే ఆ రైతు మీద
హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే వేదికను అలంకరించిన గౌరవ పెద్దలు కొమ్మలపాటి శ్రీధర్ గారికి, అలాగే మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయ గారికి, టీడీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు గారికి, అలాగే వేదిక ఇచ్చిన పెద్దలందరికీ, వేదిక ముందున్న కార్మిక ప్రజానికానికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కార్మిక సొసైటీ మంచి లాభాల బాటలో నడుస్తూ ఉంది. మాకు వీధి 2 గ్రామాలు అంటే వైగాల గ్రామం ఎదురున్నా కూడా బాగా బంధువులు ఉంది. మంచిగా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసుకున్నాం. రైతులందరికీ కూడా సొసైటీ నమస్కారం తెలియజేస్తున్నారు. సొసైటీ 3152 మంది సభ్యులతోటి నడుస్తుంది. 1732 మందికి దాదాపు 53 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేశాము. మన పల్నాడు జిల్లాలోనే మంది రెండవ స్థానంలో ఉంది. లోన్కు ఎక్కువ మందికి ఇచ్చాము. మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా చూస్తే ఎక్కడా కూడా నష్టం జరగలేదు, లాభాలు పడడం నడుస్తూ ఉంది. మరి మనం పంట రుణాలు కానీ, క్యాష్ క్రెడిట్ రుణాలు కానీ, కౌలు రుణాలు కానీ, ఎరువులు, పురుగు మందులు, డ్వాక్రా మహిళల రుణాలు, కామన్ సర్వీస్ సెంటర్లు, జనరల్ మెడికల్ షాపు, పెట్రోల్ బంకు రన్ చేస్తా ఉన్నాము. 2015లో ఈ సొసైటీకి నేను ఒక్కనే వచ్చాను. ఇప్పుడు ఎంప్లాయీస్ మొత్తం 15 మంది పనిచేస్తా ఉన్నారు. 15 మందికి ఈ సంఘం ఉపాధి అవకాశం కల్పించింది. మరి కార్మిక గ్రామంలో 2 గోదాములు ఉన్నాయి. గుంటుపాలెంలో కొత్తగా గోడౌన్ సగం నిర్మాణంలో ఉంది. మరి వైగల్ గుంటుపాలెం మధ్యలో మన శివయ్య గారి టైంలోనే 350 మెట్రిక్ టన్నుల గోడౌన్ కట్టుకున్నాము, ఆఫీస్ కట్టుకున్నాము. మరి ఇక్కడ 16 సెంట్లు స్థలము మన ఎక్స్ఎంపీ ఎంఆర్ గోత్రావు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు సంఘానికి 83 సంవత్సరాలలోనే ఫ్రీగా రిజిస్టర్ చేశారు స్థలానికి, సంఘానికి. మరి సంఘము 2 ఎకరాల 40 సెంట్లు సొంత భూమి కాదు. దాంట్లో మన ఎంపీ గారి సహకారంతో, మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఇప్పుడు రైస్ మిల్లు, గోడౌను రెండింటి కూడా అనుమతులకి పంపించాము. ఇంకా అనుమతులు రావాల్సి ఉంది. థ్యాంక్ యూ. కొమ్మలపాటి గారికి, జీవి ఆంజనేయ గారికి, మక్కిన మల్లికార్జునరావు గారికి, కర్ణాటక ప్రసాద్ గారికి, ఇంట్లో సాంబశివరావు గారికి, శ్రీనివాస్కి, సుబ్బారావుకి, అంజనేయుడు గారికి, పులిపాడు గారికి, అందరికీ ధన్యవాదాలు. నేను గతంలో మైకంటే నాకు కొంచెం చదివింది బాగా ఈ సొసైటీకి నష్టపోవడం చెప్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అలాంటి పోటీలు కూడా శివయ్య గారు గెలవడం జరిగింది. ఇప్పుడు పంచాయతీ సర్పంచ్గా, ఎంపీపీగా, జడ్పీటీసీగా ఆదర్శవంత నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి డిసిసి బ్యాంక్ చైర్మన్ అయినటువంటి మన మక్కిన మల్లికార్జున గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ఈనాడు మన శివయ్య గారు చైర్పర్సన్గా, అదేవిధంగా పెద్ద మస్తానరావు గారు, సోదరు రామకోడమ్మ గారు పర్సన్స్గా ఈ కార్యక్రమాన్ని ప్రమాణ స్వీకారం మనకి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ జీవి ఆంజనేయ గారు, మన పార్టీ అధ్యక్షులు, మనందరి నాయకులు శ్రీధర్ గారు, పెద్ద ఆయన, మనందరూ కూడా అసలు ఈ కార్మిక సొసైటీ అంటేనే మేము చిన్నప్పటి నుంచి కూడా కనమస్ కోటేశ్వరరావు గారు మన కుటుంబమే గుర్తుకొస్తా ఉంటుంది. ఎంతో అనుభవంతో ఆయన ఈ సొసైటీని తీర్చిదిద్దారు. ఈనాటికి కూడా ఇది లాభాలు ఉన్నట్టే ఆయన పాత్ర చాలా ఉంది. ఇది సభాముఖంగా ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అదేవిధంగా పార్టీ అధ్యక్షులు సాంబశివరావు గారు, మరి సోదరుడు ముప్పాసీర్ గారు, హరిబాబు గారు. మన అదృష్టం ఏంటంటే ఈ నియోజకవర్గంలో 8 సొసైటీలు ఉన్నాయి. మన జీవి ఆంజనేయ గారు ఆలోచన చేసి 8 సొసైటీలను కూడా రైతు కుటుంబాలకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఆయన ఎంపిక చేయడం జరిగింది. పార్టీలో కూడా 5 సంవత్సరాలు కష్టపడి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు చూసినట్లయితే సుబ్బారావు గారు సర్పంచ్ నుంచి, డెప్యూటీసీ నుంచి ఈ రోజున సొసైటీ అధ్యక్షుడిగా కూడా చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి. ఆయన ఎంపిక చేశారు కొరపాటి పాలనకి. అటు అంజిరెడ్డి గారు సోదరుడు చాలా కష్టపడే వ్యక్తి, పార్టీలో కూడా పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి.
విశాఖపురంలోనే మండలానికి మరి చిన్న వయసు నుంచి కూడా అహర్నిశలు పార్టీ కోసం కష్టపడి నష్టపోయి కేసులు పెట్టించుకున్నటువంటి విశ్వనాథన్ ఎంపిక చేశారు. అదేవిధంగా ఎడప్రపాటి హనుమయ్య గారు ఈపూర్కి చాలా అనుభవం ఉన్నటువంటి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన్ని అక్కడ ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా బాలయ్య గారు రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఆయన్ని అంగళూరుకి ఎంపిక చేయడం జరిగింది. ఈ విధంగా అక్కడ పొలాపాలికి వెంకటనారాయణ గారు ఆయన ట్రస్ట్ ఇన్ఛార్జిగా పార్టీ అధ్యక్షులుగా పనిచేసినట్టు. అంటే ప్రతి వ్యక్తిని కూడా ఎంపిక చేసేటప్పుడు అనుభవం ఉందా లేదా, రైతు కుటుంబాల నుంచి వచ్చారా లేదా, రైతుల పట్ల అవగాహన ఉందా లేదా, వ్యవసాయం పట్ల అవగాహన ఉందా లేదా ఒక ఆలోచనతో ప్రతి సొసైటీ కూడా ఆయన ఆలోచన చేసి ఈరోజు ఎంపిక చేయడం జరిగిందని సందర్భంగా మనం చేస్తూ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే అవినీతికి తావు లేకుండా, అహంకారానికి తావు లేకుండా గత 3 పర్యాయాల నుంచి శాసనసభ్యుడిగా ఉంటూ 25 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి, నియోజకవర్గం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈ రోజున పరిపాలన సజావుగా జరుగుతుంది. ఎక్కడ అహంకారం లేదు, ఎక్కడ కేసులు లేవు, అభివృద్ధి తప్ప, సంక్షేమం తప్ప ఈ నియోజకవర్గంలో వేరే మాట్లాడేదని సందర్భంగా మనం చేస్తున్నా. ఇంకా వేదిక మీద బీసీ డైరెక్టర్ సోదరుడు గంగాధర్ గారు ఉన్నారు, వీరభద్రరావు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కోటయ్య గారు, ఇంకా మన పొట్టు నీకు కూడా ఉంది, అదృష్టం ఇబ్బంది లేదు, అన్ని కలిసి వస్తాయి. అందరు గౌరవ పెద్దలకి వచ్చినటువంటి సోదరులందరూ కూడా మనం చేస్తున్నారు. చాలా అదృష్టం అమ్మా. చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంవత్సర కాలం ఒక్కసారి చూడండి. పోయినసారి నాగార్జున సాగర్ నుండి బ్రహ్మాండంగా కాలువ నీళ్ళు వచ్చాయి, పంటలు పండించుకున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గత 18 సంవత్సరాలు ఎప్పుడూ లేని విధంగా మనకి జులై నెలలోనే కష్ట గేట్లు ఎత్తి ఈ రోజున కాలంలో కొన్ని నీళ్ళు వచ్చాయి. ఇది మనకి శుభం అనేదానికి సూచన. ఈ సంవత్సరం కూడా మంచిగా పంటలు పండుతాయి. తప్పనిసరిగా ఎక్కడా లేని విధంగా ఈ దేశంలో ఒడ్లు పండితే ఎక్కువ ఒడ్లుంటే దాన్ని ఈ ముఖ్యమంత్రి గారు మరి వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒడ్లన్నీ కొనుగోలు చేసే కార్యక్రమం చేశారు. అదేవిధంగా చూసినట్లయితే పొగాకు సంబంధించి ఎక్కువ పండిన పంట, దాన్ని కూడా మన గౌరవ శాసనసభ్యులు, మన ఎంపీ గారు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నల్ల సంకల్పంతో ఉన్నారు. గోదావరి నీళ్ళని కృష్ణా నీళ్లు కలిపి ఈ నదులను అనుసంధానం చేయాలని ఒక మంచి ఆలోచన చేస్తున్నటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ గమనించాలి. ఇంకా చాలా పథకాలు ఉన్నాయి, ఇన్ని కూడా ఎమ్మెల్యేగా చెప్తారు. ఈ రోజున పని లేనటువంటి కొంతమంది వ్యక్తులు ఈ వస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో చూసి ఈసపడుతూ అవాకులు చవాకులు పెడుతున్నారు. దాన్ని ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నా. ఎన్ని సంక్షేమ పథకాలండి, చెప్పినటువంటి ప్రతి పథకాన్ని ఈరోజు అమలు చేస్తామన్నారు. రేపు ఆగస్టు 15 నుంచి మహిళలందరూ కూడా బస్సు ఫ్రీ, నిన్న తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి వేశారు, పెన్షన్లు పెంచారు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు. రాజధాని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు, పోలవరం కడుతున్నారు. ఏం చేయాలా? ఇన్ని లక్షల కోట్ల అప్పులున్నా అనుభవంతో ఆయన ఆలోచనతో చేస్తున్నారు. నేను మీ అందరూ కూడా మనం చేసేదంటే ఈ నియోజకవర్గ అదృష్టం. గౌరవ శాసనసభ్యులకి క్యాబినెట్ హోదాలో ఈరోజు చూపించుకున్నారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటటువంటి చనువు అవకాశం ఆయనకు లభిస్తుంది. మరో వ్యక్తి, మంచి వ్యక్తి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ రోజున పార్లమెంట్ లో మన పార్టీకి లీడర్ ఉన్నారు. ఆయన కూడా అవసరమైతే ప్రధానమంత్రితో మాట్లాడి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంది. నిన్ననే జీవి ఆంజనేయ గారు, శ్రీకృష్ణదేవరాయలు గారు ఇద్దరు కూడా నిన్న గడ్కరీ గారు వచ్చి ఈ రోజున నేషనల్ హైవేని మీ అందరూ తెలుసు, వినుకొండ నుంచి గుంటూరు వరకు 2,600 కోట్ల రూపాయలతో నిన్ననే అనౌన్స్ చేయడం జరిగింది. త్వరలో ఆ రోడ్డు కూడా పూర్తయింది. ఆ రోడ్డు పూర్తయితే అమరావతికి గంట సేపట్లో మేము కూడా అమరావతికి వచ్చేస్తాం. మేమందరం కూడా అంతా భాగం కొట్టామని అన్నగారికి తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ ఎప్పుడు వెళ్తే మాకు తెలియట్లా. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి జరుగుతున్నా, ఇప్పుడు కూడా కాదు. అది కాబట్టి మాట్లాడి అసలు బాగా కావట్లేదు. మేము ఏవో పంచడము ఈ రెండు మాకు పూర్తి చేసి పెట్టాలని కోరుకుంటున్నాము. కంపల్సరీ మాకు మాత్రం హామీ ఇచ్చారండి. ఈ బ్రిడ్జి మాత్రం అసలు ఎంత ప్రమాదం ఉందో పగలైతే మీకు చూపించేవాళ్ళ మొత్తం ఇచ్చిన కింద పడుతుందండి. ఇంతకుముందు కూడా జరిగింది. ఇప్పుడు కూడా మీరు ఏదైనా ఏ పంచాలు కట్టండి, ఆ బ్రిడ్జి ఒకటి మాత్రం మాకు పూర్తి చేయాలని కోరుతున్నాము. ఎవరికి రానటువంటి మెజార్టీ తోటి గెలిచినటువంటి మన ప్రియతమ నాయకులు ఇవాళ అఖిల్ గారు చెప్పారు ఇందాకనే, చంద్రబాబు నాయుడు గారితో అనుబంధంతో మరి సొసైటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు గోపాల సరయ్య గారు, వీళ్ళు
ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, ఈరోజు జిల్లాని సుపరిపాలనలో కొల్లడుగు రాష్ట్రంలో 2వ స్థానంలో ఉంచినటువంటి కొమ్మాలపాటి శ్రీధర్ గారికి ఒకసారి గట్టిగా చెప్పడం బట్టి అభినందనలు తెలియజేయకపోతున్నాం. అలాగే ఈరోజు చంద్రబాబు గారు ఇచ్చినటువంటి బాధ్యతని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గా సమర్థవంతంగా చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మాజీ శాసనసభ్యులు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు సాంబశివరావు గారికి, మాజీ ఎంపీ యనమల కోటేశ్వరరావు గారికి, మరి రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షులు, అలాగే కార్పొరేషన్ డైరెక్టర్ మద్రాల గంగాధర్ గారికి, అలాగే ఈరోజు మీ అందరి ఆశీస్సులతో ప్రమాణ స్వీకారం చేసినటువంటి గోపాల శివయ్య గారికి, అలాగే సొసైటీ అధ్యక్షులు ముందు సుబ్బారావు గారికి, గడుపుడి విశ్వనాథం గారికి, అలాగే బొత్స అంజరెడ్డి గారికి, అలాగే మాజీ ఎంపీ అమృతపూడి కోటయ్య గారికి, అలాగే మన భక్తుల వెంకటేశ్వర గారు మాజీ సర్పంచ్ గారు, రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి వారికి అభినందనలు. అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సొసైటీ అధ్యక్షులకు, అలాగే మండల సీనియర్ నాయకులకు, గోరంట్ల హనుమంతరావు, అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి త్రిసభ్య కమిటీకి హృదయపూర్వక అభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యులందరికీ, అలాగే మన మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి గోపాలం శివయ్య గారు, అలాగే వారితో పాటు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గోపాల శివయ్య గారికి, గద్దె వీరమస్తానరావు గారికి, అలాగే దాన రామకోటం గారికి వారిని ఒకసారి నిలబడాల్సిందిగా కోరుతున్నా. ఒకసారి గట్టిగా చెప్పడం బట్టి వారిని ఆశీర్వదించాలని కోరుతున్నా. వారి విధి నిర్వహణలో రైతులకు కొండంత అండగా ఉంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. మరి గోపాల శివయ్య గారికి గతంలో అనుభవం ఉంది. గతంలో జిల్లా డైరెక్టర్ గా చేశారు ఇదే కేంద్ర సహకార బ్యాంకులో. వారికి రైతులతో సత్సంబంధాలు ఉన్నాయి. దాంతోపాటు మరి జిల్లా కార్యవర్గంలో చేసినటువంటి అనుభవం ఉంది. ఖచ్చితంగా వీరికి ఉన్నటువంటి గోపాల శివయ్య గారికి, అలాగే మస్తానరావు గారికి, రామకోటం గారు వారికి రైతులకు మెరుగైన సేవలు అందిస్తారని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. అలాగే ఈరోజు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అన్నదాత సుఖీమా కార్యక్రమం వచ్చింది. గత ప్రభుత్వం 12,500 ఇస్తాం రైతుకి, ఒక్కో రైతుకని ఎన్నికల ముందు చెప్పి 5 ఏళ్ల పాలనలో కేవలం 7,500 మాత్రమే ఇచ్చారు. మాట చెప్పారు, మనం తిప్పారు. 1000 రూపాయల పెన్షన్ ఒకేసారి ఇస్తామన్నారు. సంవత్సరానికి 250 పెంచారు. 1000 రూపాయలు ఇవ్వడానికి 5 ఏళ్లు పట్టింది. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెల నుండి 4,000 పెన్షన్ చేశారు. 3,000 పెన్షన్ 4,000 చేశారు. ఏకదమ్మున ఒకే నెల మొదటి నెల నుండి 1000 రూపాయలు పెంచినటువంటి చరిత్ర మన చంద్రబాబు గారిది, మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని. దాంతోపాటు గత ప్రభుత్వం రైతులకి 7,500 ఇచ్చి 12,500 ఇస్తామని 7,500 ఇచ్చి మోసం చేసిన గత ప్రభుత్వాన్ని చూసాం. ఈరోజు అన్నదాత సుఖీమా పథకంలో అరెకరం ఉన్న 10 సెంట్లు ఉన్నా సరే 20 రూపాయలు ప్రభుత్వం ద్వారా 20,000 రూపాయలు. ఈరోజు అన్నదాత సుఖీమా పథకాన్ని రైతాంగానికి అందిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే యువ మంత్రి నారా లోకేష్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టి అభినందనలు తెలియజేయాలనుకుంటున్నా. ఈరోజు మనకి నేషనల్ హైవే వినుకొండ నుండి తమ్ముడు అక్కడ మాట్లాడద్దని చెప్పలే, ఎవరెక్కడ మాట్లాడేది? గుంటూరు నుండి మన వినుకొండ నుండి గుంటూరుకి నేషనల్ హైవే ఇచ్చారు చంద్రబాబు గారు. చంద్రబాబు గారి కృషితో మోడీ గారు, ప్రధానమంత్రి గారు, అలాగే కేంద్ర మంత్రి గారు గడ్కరీ గారు వారు మనకి 2,605 కోట్లతో 2,605 కోట్లతోటి మనకి 4 లైన్ నేషనల్ హైవే శాంక్షన్ అయింది. ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టి మన చంద్రబాబు గారికి, గడ్కరీ గారికి, మోడీ గారికి నేను ఈ సందర్భంగా మన జిల్లా తరఫున, సమైక్య గుంటూరు జిల్లా తరఫున, మన వినుకొండ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది భవిష్యత్తులో మన ప్రాంతం యొక్క అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. పారిశ్రామిక అభివృద్ధి కూడా వస్తుంది ఈ 4 లైన్ హైవే వల్ల. ఇది భవిష్యత్తు అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మరి చంద్రబాబు గారి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే ఈరోజు మన ప్రభుత్వం వచ్చాక 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, సూపర్ 6 పథకాలు ఇస్తున్నారు. ఈ సూపర్ 6 పథకాలు వైసీపీ అనుకున్నారు ఇది 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా అమలు చేయలేరు ఈ సూపర్ 6 పథకాలు అని చెప్పేసి మాట్లాడుకున్న సందర్భాలు చూసాం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు గుండెలు రైలు పరిగెడుతూ ఉన్నాయి. ఇక భవిష్యత్తులో ఇంకా 20 ఏళ్ళ దాకా కనుచూపు మేరలో అధికారంగా పట్టాల రేపు జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర పట్టగల కారణం ఏంటి అంటే చంద్రబాబు గారు సూపర్ 6 పథకాల్ని 10 లక్షల కోట్లు అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి ఇక జనక సూపర్ 6 పథకాలు అందరూ ప్రజలకి నేను చేసిన 10 లక్షల కోట్ల అప్పులు ఏ విధంగా తీరుతారు, ఇక ఈ పథకాలు ఇచ్చే సవాలే లేదనుకున్నారు. కానీ చంద్రబాబు గారు ఆయనకున్నటువంటి గొప్ప నాలెడ్జ్ తోటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం తీసుకున్నారు. అలాగే ఈరోజు రాష్ట్రంలో చాకచక్యంగా తన సమర్థమైన పరిపాలన అందిస్తూ నాశనమైన వ్యవస్థను చక్కదిద్ది సూపర్ 6 పథకాలు అమలు చేశారు చంద్రబాబు గారు. 3,000 పెన్షన్ 4,000 చేశారు, 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. ఆగస్టు 15 నుండి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నారు. ఆ విధంగా అన్నదాత సుఖీభావం ఇచ్చారు. తల్లి వందల పథకం గతంలో ఒక బిడ్డ గీయడానికే తలకిందులైపోయారు. కానీ ఎన్నికలకు ముందు ప్రతి బిడ్డకి ఇస్తానని వాగ్దానం చేసి గత ప్రభుత్వం అధికారులు వచ్చినాక మాత్రం ఒక బిడ్డకి ఇచ్చారు, అది కూడా 4 లక్షల మందికి అందల. కానీ ఈరోజు మన చంద్రబాబు గారు సూపర్ 6 పథకాలు తల్లికి వందనం 2 బిడ్డలుంటే 2కి ఇచ్చారు, 4 బిడ్డలుంటే 4 సమాజాన్ని చూడాలని ఈరోజు మన చంద్రబాబు గారు బాటలు వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఆశయాల్ని సాధించడానికి ఈరోజు ముందుకు వెళ్తున్నారు. మీ అందరూ అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు 250 పేద కుటుంబాలని దత్తత తీసుకున్నారు. నేను ఎస్టీలని ఇల్లు సెంటు భూమి లేని ఎస్టీలు 100 మంది, ఎస్సీ ఎస్టీలు 100 మంది, శ్రీధర్ గారు అలాగే మంత్రి గారు అందరూ దత్తత తీసుకున్నారు. మీ అందరినీ కూడా ఉంటే హైదరాబాద్ లో ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నారు. ఒక్కొక్కరు ముందుకు వచ్చి అవకాశం ఉంటే ఒక 10 ఇళ్ళు, లేకపోతే 5 ఇళ్ళు లేదా 2 ఇళ్ళు పేదరికంలో ఉన్న వాళ్ళకి పాలన ఇవ్వండి, వారికి కావాల్సిన సూచనలు చెప్పండి, సలహాలు చెప్పండి. ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆర్థికంగా పైకి తీసుకురావాలో మీ చేయుతని ఇవ్వండి, సహకారం ఇవ్వండి. చంద్రబాబు గారు ఆశించిన విధంగా సమాజంలో పేదరికం లేని సమాజాన్ని చూడాలి, అన్న ఎన్టీ రామారావు ఆశించిన దాన్ని సాధించాలని చంద్రబాబు గారు ముందుకెళ్తున్నారు. ఈ B4 లో దత్తతని తీసుకోవాలి, దానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని అవకాశం ఉన్నటువంటి వాళ్ళని, చిన్న పారిశ్రామికవేత్తల్ని, పెద్ద పెద్ద రైతుల్ని ఈ సందర్భంగా అందరినీ నేను కోరుతున్నాను. అదేవిధంగా సూర్య గారు కరెంట్ తయారు చేసుకునేది, ఇంటి మీద బ్యాలెన్స్ పెట్టుకుని కరెంట్ తయారు చేసుకునేది మా ఇంటి మీద బిగించా, సబ్సిడీ రూపాయలు తీసుకున్నా, 18 లక్షలు పెట్టి కట్టించా. నాకు 3.5 సంవత్సరాల్లో మా ఇంటికి బిల్లు కట్టేది
మా ఇంటికి బిల్లు కట్టేది, కరెంటు బిల్లు కట్టేది 3.5 సంవత్సరాల్లో నాకు పైన పెట్టిన ఖర్చు 18 లక్షలు వచ్చేస్తాయి. ఇంకా ఆ తర్వాత నాకు 20 ఏళ్ళు ఉచిత కరెంటే. ఎందుకంటే పెట్టిన ప్యానల్స్ వీళ్ళు లోన్ తీసుకున్న దాంట్లో 75,000 కేంద్ర ప్రభుత్వం కడుతుంది. బీసీలు అయితే ఇంకో 20,000 ప్రభుత్వం కడతారు. 95,000 సబ్సిడీ. ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా ప్రభుత్వం బిగిస్తుంది. ఈ ఇంటి మీద సోలార్ ప్యానల్ బిగించుకున్నందువల్ల 3.5 సంవత్సరాలు మన రోజు కరెంటు బిల్లు కట్టే, నెలల కరెంటు బిల్లు కట్టేది ఆ డబ్బుల్ని బ్యాంకులో కడితే బిల్లు కట్టే పర్లేదు. ఆ సోలార్ ప్యానల్స్ మన ఇంటికి కరెంటు తయారు చేస్తుంది. దీన్ని అందరూ గుర్తించాల్సిందిగా నేను కోరుతున్నా. అలాగే నేను బిగించాను, మక్కడి గారు బిగిస్తున్నారు, శ్రీధర్ గారు సోలార్ ప్యానల్ బిగించాడు. మేము కూడా బిగిస్తామని, మీ ఇంటి మీద సోలార్ గారు బిగిస్తామని మీ చప్పట్ల ద్వారా ఆమోదం తెలియజేయాలని నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నా. దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంది. ఇక 3వ అంశం, ఈరోజు ఎప్పుడు వదిలిపెట్టిస్తే ఆదాయం తక్కువ ఉంది. ఒక 26 సంవత్సరాలు పామ్ ఆయిల్ ఎకరానికి ₹1,00,000 ఆదాయం వస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇలాంటి పంటలు, లాభాలుండే పంటల్ని ప్రోత్సహించాలని చెప్పేసి మా సొసైటీ అధ్యక్షుల్ని, రైతు సోదరుల్ని, సిఇఓలు అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మన ప్రాంతం అంతా, మెరకొండ ప్రాంతాలన్నీ కూడా మాగాడి బదులు మెట్ట పంటలో పండ్ల తోటలేసి ఎక్కువ ఆదాయాన్ని తీస్తే మన కుటుంబాలు ఆర్థికంగా పైకి వస్తాయని ఈ సందర్భంగా నేను పిలిపిస్తున్నా. మన వినుకొండ నియోజకవర్గం ఈరోజు రాష్ట్రంలోనే ఒక ఆదర్శం కావాలి. రైతులు ఆర్థిక ప్రగతిలో ఎకరానికి ₹1,00,000 సంవత్సరానికి ఆదాయం తీయాలి. 10 ఎకరాలు ఉంటే 10 లక్షలు, 5 ఎకరాలు ఉంటే 5 లక్షల ఆదాయం తీసే విధంగా మనం ముందుకు వెళ్ళాలని ఈరోజు రైతు సోదరులందరికీ నేను పిలిపిస్తున్నా. తర్వాత పంటలు పండితే ఒడ్లు ఎక్కడ దాచిపెట్టుకోవాలో తెలియదు, లేదా పండిన పంట ఎక్కడ దాచిపెట్టుకోవాలో తెలియదు. మరి ఇంట్లో చాలా ఇళ్లలో బెడ్రూమ్లు తక్కువ ఉంటాయి, గదులు తక్కువ ఉంటాయి. ఈరోజు రైతాంగం చాలా ఇబ్బంది పడుతున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వాలను కూడా సహకారం ఇస్తాం. అవసరమైతే స్థలాలు కొనైనా, తక్కువ రేటుకు వచ్చే స్థలాలు కొనైనా మీరు గోడౌన్లు కట్టండి. గోడౌన్లు కట్టినటువంటి కంపెనీలు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. మీరు ప్రజాసేవ కాదు, రైతు సేవ చేయొచ్చు, ఆదాయం కూడా నమ్మకంగా ఉందని మనం చేస్తున్నా. మీకు కావాలంటే మా కంపెనీ నుండి కూడా మీకు సహకారం అందించాలంటే అందిస్తాం. ఇన్వెస్ట్మెంట్ మీరు లాభం వచ్చినప్పుడు మరి మీరే పూర్తి స్థాయి అవకాశాలు ఉన్నాయి. 5,000 కోట్ల పైన బ్యాంకులో నిధులు నేను చెప్పుకుంటున్నారు అందరూ కూడా. కాబట్టి మీ నిధులు పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని రైతులకి కనీసం మనం వినుకొండ నియోజకవర్గంలో 100 గోడౌన్లు పెట్టి ఆదాయం తీస్తే రేపు రాష్ట్రంలో సక్సెస్ అవుతుంది, ఖచ్చితంగా లాభాల్లో ముందుకెళ్తుంది. ఈ గోడౌన్లు రాష్ట్రంలో కూడా మన ఆదర్శంగా తీసుకునే భవిష్యత్తులో ఇతర నియోజకవర్గాల్లో కూడా రైతులకు ఉపయోగపడే ఇలాంటి గోడౌన్లు వస్తాయని నేను ఈ సందర్భంగా మక్కడి గారి ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. లాభాలు వస్తే ముందు ఒక 20 గట్టి చూడండి, లాభాలు వస్తే నెక్స్ట్ 100 కట్టండి, తర్వాత 2,000 కట్టండి. ఇది లాభాలు వచ్చే ప్రాజెక్టు, రైతులకు చాలా ఉపయోగపడే ప్రాజెక్టు. అసలు పెట్రోల్ బంకులు ఇంకేంటి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మారపాటి శ్రీధర్ గారు మన మీద అభిమానంతో ఒక పక్క వర్షమైనా ఇంకో పక్క చాలా బిజీ కార్యక్రమాలు ఉన్నా వచ్చినందుకు కొమ్మారపాటికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్. రైతాంగానికి ఏం కావాలో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంటింటికి మంచి స్కీము రానున్న 3 ఏళ్లలో స్కీమ్ పూర్తి చేసి మన మండలం కాదు నియోజకవర్గం అంతా ప్రతి గ్రామంలో ప్రతి బజార్కి పైప్ లైన్ వేసి ఇంటింటికి ట్యాప్ వేసి మంచిగా ఇస్తాం. ఇంటింటికి ట్యాప్ వేసి మంచిగా ఇస్తాం, ప్రతి గ్రామంలో ఇస్తాము, ప్రతి బజార్కి ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను శ్రీకృష్ణదేవరాయలు వెళ్ళి చంద్రబాబు గారితో మాట్లాడి వాటర్ స్కీమ్ నిధులు తీసుకొస్తాం. ఇప్పుడు వినుకొండ టౌన్ కి 110 కోట్లు ఇచ్చారు చంద్రబాబు గారు. వినుకొండ టౌన్ కి నెక్స్ట్ గ్రామ సేవలకు తీసుకొస్తాను, ఇది కంప్లీట్ చేస్తామని అందరికి మనవి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి రైతు కుటుంబానికి, వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు. ఇది ప్రజల తిరుగుబాటు.
ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నిలబడ్డడురా, భయపెట్టిన చల్ బ్రతికున్నడురా. ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న, జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న, జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. జెండా ఇంటి మీద కడిత పథకం ఉండదా? పసుపు జెండా మోసే కార్యకర్త ప్రాణం ఉండదా? ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా? రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా? శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు పల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న, జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న, జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా, మేఘమంటూ నిలిచి సూర్యుడునే గెలవలేదుగా. న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా, రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా. పసుపు రాసుకుంటది ప్రతి గడప, పండగొస్తది ప్రతి ఇంటి నొదలక. కళ్ళ చూస్తదిలే మీ కను పాప, కనికరిస్తాం ప్రతిపక్షం అనక. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న, జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న, జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించెను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు
మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నందమూరి ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు నందమూరి ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు చెమట చుక్కలేకమైన కెరటం నువ్వు చంద్రబాబు ధైర్యం నువ్వు 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు లోకేష్ అన్న లోకం నువ్వు సైకిల్ పై సాగుతున్న సంద్రం నువ్వు ఇచ్చిన మాటే తప్పని రూపై పార్టీకున్నది నువ్వేలే తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే తీర్చలేనంత రుణం నువ్వేలే అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు